అందరికీ ఆయుర్వేద శుభోదయం, ఆయురారోగ్య మహోదయం. ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ విభాగంలో రాధా రుక్మిణమ్మ మనందరికీ అమ్మ లాంటిది, అమ్మమ్మ లాంటిది, నాయనమ్మ లాంటిది, బామ్మ లాంటిది, పెద్ద ఆమె. ఒక అద్భుతమైన అనుభవాన్ని మీకు చెప్పబోతుంది. రాధా రుక్మిణమ్మ గారు మన తల్లి లాంటి ఆమె తన అనుభవాన్ని చెప్తుంది, మీరు వినండి. నా పేరు రాధా రుక్మిణమ్మ, మాది ధర్మవరము, అనంతపురం జిల్లా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంటే కృష్ణ తులసి, వేపాకులు, అయిన తర్వాత మారేడాకులు, ఈ 3 ఆకులు కలిపి పొడి చేసి ఆ పౌడర్ను నిత్యము ఇస్తున్నందువల్ల ఆ యొక్క క్యాన్సర్ తగ్గింది. ఇంకో ఆయనకు పసుపు ఉడకబెట్టి ఆ రసం ఇచ్చిన దాని వల్ల క్యాన్సర్ తగ్గింది. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. విన్నారు కదా ఏం చెప్పిందామె? కృష్ణ తులసి అంటే నల్ల తులసి, సమూలము చూర్ణము, ముదురు వేప ఆకుల చూర్ణము, మారేడు అంటే బిల్వము, బిల్వ వృక్షము 3 దళాలు ఉంటాయి, మారేడు ఆకుల పొడి, ఈ 3 సమాన భాగాలు కలిపి రోజు 2 లేదా 3 పూట్ల కొద్దిగా పావు చెంచా 3-4 సార్లు నీళ్ళలో కలిపి ఇవ్వవచ్చు. వీటి వల్ల ఇంత భయంకరమైన వ్యాధి ఎలా తగ్గుతుంది అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న పక్కన పెట్టు. మళ్ళీ ఏం వాడని చెప్పారామే? పసుపు ముద్ద, పసుపును నీళ్ళలో వేసి ఉడకబెట్టి ముద్ద చేసి రసం తీసి తాపించాము, తగ్గిపోయింది, పరీక్ష చేసి ఇప్పుడు క్యాన్సర్ లేదు చెప్తుంది కదా. అలాగే ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, నేను గోవర్కం చెప్పాను, అంటే ఆవు మూత్రం చెప్పాను మీకు, నేను కలబంద చెప్పాను. అలాగే మునగ వేరుతో కూడా మీకు ఒక బ్రహ్మాండమైన మార్గం చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎలా తగ్గిస్తున్నాయి ఈ వ్యాధిని? ఇంత భయంకరంగా దీనికి ఇంకా మందు లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఎలా బతుకుతున్నారు వీళ్ళందరూ? ఇందులో ప్రాణశక్తి ఉంది, ఎందులో? తులసిలో, అలాగే వేపలో ఉంది, అలాగే మారేడులో ఉంది. ఈ సంపూర్ణ ప్రాణశక్తితో నిండినటువంటి పదార్థాలను లోపలికి ఉపయోగించడం వల్ల ఆహారంలాగా ఈ ప్రాణశక్తి పోయే ప్రాణాలను కాపాడుతూ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఈ వ్యాధి కారకమైనటువంటి కణాలను చంపుతూ తిరిగి అలాంటి కొత్త కణాలు నిర్మాణము కాకుండా పుట్టకుండా శరీరానికి అందిస్తూ ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి మన కళ్ళ ముందు సత్యము కనిపిస్తూ ఉంది. ఇది ఖర్చు లేదు, అపకారము లేదు. ఈ పదార్థాలతో ఔషధము లేదు 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 అని ప్రపంచము చెబుతూ ఉన్నటువంటి సమస్యను ఎదురు లేకుండా దాన్ని ఎగిరిపోయేటట్టు ఇవాళ జరుగుతూ ఉంది. అంటే మరి ఈ పదార్థాల యొక్క స్వభావం అంత గొప్పదని మా ప్రియమైన బిడ్డలు తెలుసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. దాంతోపాటు ఇదిగో ఏమిటిది? గడ్డి తీసి పారేయకండి. గరిక, దూర్వా దూరీకరోతి రోగాన్ దూర్వా, రోగములను దూరముగా తరిమి కొట్టినది దూర్వా. ఇందులో తీగ గరిక ఉంటుంది, తీగలాగా పాకుతుంది. అందులో తెల్లది నల్లది ఉంది. శతవీర్య సహస్రవీర్య, నల్ల తీగను, నల్ల తీగ గరికను శతవీర్య అంటే 100 విధముల శక్తివంతమైనటువంటిది. తెల్లది సహస్రవీర్య, 1000 శక్తులను కలిగి ఉన్నది. ఇది సామాన్యమైనది కాదు, ఉచితంగా దొరుకుతుంది కాబట్టి దీన్ని మనం లెక్క చేయమో. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇది భయంకరమైన క్యాన్సర్ వ్యాధి గురించి. ఇది ఈ పచ్చి చక్కగా పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగిన పచ్చి గరికను దండం పెట్టి, నీవు గణపతి దేవునకు ప్రతిరూపానివి, దీంతో పచ్చడి చేసి పెట్టు, రసము తీసి పెట్టు. లేదా ఈ రసము ఒక గ్లాసు రసం అంటే ఒక 100 గ్రాముల రసములో 100 గ్రాముల పటిక బెల్లం పొడి వేసి పొయ్యి మీద పెట్టి పాకంలాగా తయారు చేయి. పాకం కొద్దిగా లోపలికి తినిపించు, రోజు దొరకకపోతే పచ్చిది. ఇది కూడా క్యాన్సర్ అనబడేటువంటి మహా మృత్యువును కల్పిస్తుంది. ఇప్పటికి కొన్ని 100ల మంది దీన్ని వాడటము, దీనివల్ల లాభము పొందటము, ఆరోగ్యంగా ఉండటము జరిగింది. కాబట్టి ప్రేమైన బిడ్డలు, నష్టము లేదు. గరికతో పచ్చడి చేసుకుంటాం, తరతరాలుగా మన ఇళ్లలో ఉంది ఆచారం. ఇంకా ఇవాళ చాలా దేశాలలో గరికను ఆరబెట్టి పొడి చేసుకుని గోధుమ పిండిలోనో, బార్లీ పిండిలోనో, సజ్జ పిండిలోనో, జొన్న పిండిలోనో కలిపి రొట్టెలుగా చేసుకుని తినేటువంటి ఆచారం కూడా ఉంది. బ్రహ్మాండమైనటువంటి పద్ధతి ఇది. కాబట్టి దీన్ని మీరు దయచేసి మర్చిపోకుండా చెప్పిన మాటల మీద విశ్వాసంతో మీరు వాడుకొని బాగుపడాలని హృదయపూర్వకంగా
మీ అందరినీ కోరుతూ కొద్ది విరామంతో మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో అద్భుతమైన ఉపయోగం చెప్పుకుందామని ఎదురు చూస్తూ ఉండండి.